చంద్రబాబును పోటీ చేయమన్నా, గన్నవరంలో వంశీ మీద లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటాడు కదా. ఈ వంశీ ఏమో మాట వస్తే వాళ్ళిద్దరు మా ఇద్దరిని పోటీ చేయమంటారు కదా. ఆఖరి మీ మీద ఎవరు పోటీ చేసి గెలిచారు తెలుసు కదా మీకు. వల్లభనేని వంశీ మీద, వల్లభనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు ఆ రోజు ఓడిపోయాడు. అదే యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే, నువ్వు వైసీపీ క్యాండిడేట్ అయితే నువ్వు ఓడిపోయావుగా 30,000 పై చిలుకతో. అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా. అది గురువాళ్ళు ఎవరు పెట్టారు? ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. 30,000 పైకి ఓడిపోయావుగా. మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలా? నేను చూసారు ఎలా మాట్లాడుతున్నాడు. అప్పుడు అధికారం ఉంది, మాట్లాడావు. ఇప్పుడు అధికారం లేదుగా. అంటే అధికారం ఉంటే ఏదన్నా మాట్లాడచ్చని కొడాలనా అని చెప్పడం నిన్న. నేను చాలా స్కూల్ పిల్లల్లాగా చాలా ఎక్కడ మాట జారకుండా తోలకుండా, అయితే మా ప్రభుత్వం వస్తుంది, మా ప్రభుత్వం వస్తే అట్టేసిన అమ్మకి అట్టున్నారు అది చెప్పడం కూడా రాలేగా. ఆ దోశ వేసిన వాళ్ళకి దోశన్నారో ఏదో చెప్పాడు. ఆ డైలాగ్ మేమే చెప్పేది, అట్టేసిన అమ్మకి అట్టున్నారా అని. మీరు ఎవరిని ఉత్తి పుణ్యాన్ని ఎవరిని కక్ష సాధించలేదే. నిజంగా వంశీని, నానిని లోపడేయాలంటే 4 రోజులు లోపు వేసేవాడే. ఇవాళ రికార్డెడ్గా దొరికిపోయాడు. వంశీ ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఆ కుర్రాడితో కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పించినందుకు కాబట్టి కేసు పెట్టారు. వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టాడు. దీని మీద ఏంటి మీరు రాద్ధాంతం చేస్తారు? నిన్న విజయవాడ నగరంలో ఒక బేభత్సం సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాను. బేభత్సం సృష్టించి ఇవాళ దగ్గర ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు అతను తీసేస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఏదో గూటికి చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారని అతనికి రిపోర్టు తెలిసి దాన్ని విజయవాడలో భయంకరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలన్న ప్లాన్తో నిన్న వచ్చాడు. పోలీసులు బట్టలు ఓడదీస్తావా? 5 సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు? ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెన్షన్ చూపించి ఆ పోలీసుల్ని జైలుకి పంపించి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అనేక మంది మీద, తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి, తప్పులు చేసిన వాళ్ళ మీద. నీ హయాంలో ఏ వైసీపీ నాయకుడి మీద కేసులు కట్టారా? ఏ కార్యకర్త మీద కేసులు కట్టారా? నువ్వా మాట్లాడేది పోలీసుల గురించి? కోడికత్తి సీను దాడి చేసిన దాంట్లో నువ్వు ఇప్పుడు వరకు ఎందుకు కోర్టుకు హాజరు కాకుండా, సాక్ష్యం చెప్పకుండా అతన్ని కోర్టుకు తిప్పుతున్నావు? ఆ దళితుడనే కదా నువ్వా మాట్లాడేది వీళ్ళ గురించి? అసలు వంశీ అనేవాడిని నన్ను నువ్వు ఎప్పుడైతే జైలుకి వెళ్ళి పరామర్శించావో చరిత్రహీనుడైపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు. ఎందుకంటే వంశీ చేసినటువంటి పాపాలు అన్నీ నువ్వు ఈరోజు మళ్ళీ మిర్చి ఆటకి వెళ్తున్నాడు. ఎన్నికల కోడ్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడైనా తెలుగుదేశం బ్యానర్ ఉందో చూడండి. ఎక్కడైనా విజయవాడలో మీరు ఒక్కసారి క్లిప్పింగ్ తీసుకెళ్లి మా ఆఫీస్ కాడ చూడండి ఎన్ని బ్యానర్లు ఉన్నాయో. మేము ఎన్నికల కోడ్ అధికారంలో ఉండి మేము పాటిస్తుంటే అధికారం లేకుండా ఎన్నికల కోడ్ ఎక్కడా పాటించట్లేదు. కమిషన్ నుంచి మా కేసు పెడితే ప్రభుత్వం పెట్టించిందని తప్పుడు ప్రచారం చేయడానికి చట్ట వ్యతిరేకంగా ఈ పనులు చేస్తారు. చట్టంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కావాలని ప్రభుత్వం పెట్టించిందని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి. నిన్న వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరాయి రౌడీల్ని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించి వెళ్ళొచ్చు కదా. తెలుగుదేశం పార్టీ అధికారంలో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు.
ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించారా? నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు. వెంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నిన్న చేద్దామనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలా మందికి మీరు తెలియకపోవచ్చు. బయట నుంచి ఫోన్ చేసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్ను చేసినటువంటి పథకం అది. అందరినీ కూడగట్టుకొని వచ్చాడు దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అన్నప్పుడు నీ ఎస్సీ మీద జరిగిన దాడిని నువ్వెందుకు ఖండించలేదు? ఖండించకపోతే వెళ్ళి పరామర్శించావు. కాబట్టి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు వీళ్ళందరూ ఆయన వైపు ఉన్నారని ఇంకా భ్రమపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీ దుకాణం మూసే పరిస్థితిలో ఉన్నాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అరే అరాచకాలు సృష్టించే వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడేవంటే 4 సార్లు వంశీ ఈ కేసులో నువ్వు పరామర్శించినా నిన్న చెప్పాలా? వంశీ చేసింది ఆ రోజు తప్పు. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడటం తప్పు అని నిన్న ఖండించాలి. ఖండించగలిగేవా? ఇవాళ మా పార్టీ అధికారంలోకి వచ్చాక 2-3 ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు, ఒకరిద్దరు సస్పెండ్ చేశారు. ఎందుకు చెప్పట్లేదు నువ్వు? భారతిరెడ్డి గారి మీద ఎవరన్నా మాట్లాడుతున్నారా? భారతిరెడ్డి గారి గురించి ఎవరన్నా చెప్తున్నారా? అంటే వంశీకి ఒక్కడికైనా నోరు ఉంది, ఇంకెవరికి ఉండదా? మా పార్టీ విధానం అది కాదు, చంద్రబాబు గారి ఆశయం అటువంటిది కాదు. నిన్న కొల్లు రవీంద్ర ఏదైతే వంశీ హర్షవర్ధన్ ఉన్నటువంటి వీడియోని, లిఫ్ట్ లో ఉన్నటువంటి వీడియోని, వాళ్ళ ఇంట్లో వీడియోని ప్రెస్ మీద చూపిస్తే అంబటి రాంబాబు అంటాడు, ఏంటి అది మంత్రి చూపించచ్చా? అరే ప్రజలకి సాక్ష్యాలు చెప్పాలి. మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి విధానం దానికి వంశీ అలాంటి చెప్పాల్సిన పరిస్థితి మా పార్టీ మీద ఉంది. నువ్వు వంశీ శీలుడని కదా నువ్వు వచ్చింది. మా మంత్రి చూపిస్తే దాన్ని అంబటి రాంబాబు వేరే కోణంలో చూపిస్తున్నాడు. వీళ్ళు ఒకటి మాత్రం చెప్తున్నామండి, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ఈ మాట్లాడిపించాడు. కొడాల నానితో తిట్టించడం కానీ, దేవినేని అవినాష్ని ఆఫీస్ పగల కొట్టడం కానీ, వల్లభనేని వంశీ చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడడం కానీ,